మనం ఉపాసిని మహారాజ్ గురించి చదువుకున్నప్పుడు, వారి గురించి తెలుసుకున్నప్పుడు మనకేమి అనుభవం అవుతుంది? బాబా విధించినటువంటి గడువు కంటే 6 నెలల ముందే ఖండోబా నుంచి సకోరికి వెళ్ళిపోయాడు ఉపాసిని మహారాజు. అరే రే, బాబా చెప్పినట్టు ఉంటే బాబా అంతటి వారిని ఉపాసిని మహారాజును చేసేటువంటి వారు కదా అని చెప్పి మనకు అనిపిస్తుంది. ఈరోజు మనము షిరిడీలో ఆ గురు స్థానాన్ని చూస్తే ఉపాసిని మహారాజుకు బాబా ఇచ్చినటువంటి స్థానం ఏందో మనకు అర్థమవుతుంది. తన గురుస్థానం అని ప్రకటించుకున్నటువంటి వేప చెట్టు కింద ఈరోజు అందమైనటువంటి వారి పాదుకలు, అక్కడ నెలకొల్పినటువంటి శివలింగము, బాబాగారి చిత్రపటం మాత్రమే మన నయనాలకు దర్శనమిస్తాయి. కానీ గురుస్థాన్ పక్కనే ఉపాసిని మహారాజుని పెట్టుకున్నాడు. మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు గురుస్థాన్కు కుడివైపుగా ఒక శిలాఫలకం ఉంటుంది. ఉపాసిని మహారాజు రాసినటువంటి సదానింబ వృక్షస్య మూలాదివాసత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. బాబా ఇచ్చిన మాట ప్రకారం ఉపాసినికి ఏ స్థానాన్ని ఇచ్చాడు? తన గురుస్థానంలో స్థానాన్ని ఇచ్చాడు కదా. ఉపాసిని మహారాజుకు బాబా ఇచ్చినటువంటి మాట యథాతథంగా ఈరోజు నిరూపణ అయింది.